ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులారా, నా యొక్క ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఫ్రెండ్స్ అని మీ అందరికీ కూడా నాకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవ్రీ సండే మనం ప్రేయర్ చేసుకుంటాన్న విషయం మనకు తెలుసు. అలానే ఎవ్రీ సాటర్డే సాంగ్ పాడుకుంటాన్న విషయం కూడా మనకు తెలుసు. మరి ఈరోజు నేను సాంగ్ ఇవ్వలేనప్పటికీ ప్రేయర్ చేసుకుందాం. దీనికన్నా ముందు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నాకు ఒక చోట మెసేజ్ వచ్చింది. మీకు తెలుసు నేను బయట మెసేజ్లు కూడా వెళ్తానని. మరి మెసేజ్కి వెళ్ళొచ్చే టైంలోనే కొంచెం నేను నా బైక్ డ్రైవ్ చేసుకొని వస్తున్నాను. అంటే ప్రమాదం ఏమీ జరగలేదు, కానీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మరి ఇంకా చిన్నపిల్లల కోసం మరి ఏమైందో ఏంటో నాకు తెలియట్లేదు, కానీ స్కిన్ ఆ యొక్క హీట్ గాలికో లేకపోతే సన్సెట్కో ఏమో తెలీదు, నేను బైక్ డ్రైవ్ చేసుకొని వచ్చేటప్పటికి స్కిన్ అంతా కూడా ఒకలాంటి బ్లాక్ వస్తుంది. యాక్చువల్గా అస్సలు బ్లాక్ ఉండను, చాలా వైట్. అంత వైట్ కాకపోయినా ఏదో ఒక మాదిరిగా ఉంటాను నేను. కాబట్టి చాలా చాలా అంటే చాలా బ్లాక్ వస్తుంది. మళ్ళీ మిగతా బాడీ అంతా బాగానే ఉన్నాయి, ఆ కాళ్ళు కానీ ఇవి కానీ ఫేస్ కానీ అంతా బాగానే ఉన్నాయి. కొంచెం ఆ యొక్క చేతులు వెనకతల నెక్ కొంచెం ఇది నేను అనుకుంటున్నాను, బహుశా కొంచెం హీట్ గాలి తగిలి స్కిన్ డ్యామేజ్ అయి ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. మళ్ళీ వచ్చిన తర్వాత ఇప్పుడు కొంచెం అది మళ్ళీ రికవర్ అయిపోతుంది. అంటే ఎలర్జీ కానీ దురదలు కానీ లేకపోతే ఒకలాంటి పొక్కులు కానీ ఇలాంటి ఫంగస్ కానీ ఇలాంటి అసలు ఇంకేం లేవు. ఎలా ఉన్నాను న్యాచురల్గా అలాగే ఉన్నాను. కాకపోతే ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే కనుక కొంచెం ఎండలు ముదురుతున్నాయి కదా, పిల్లల్ని కొంచెం జాగ్రత్తగా పెట్టుకోండి. ఎక్కువ టైంలో పసిపిల్లల్ని ఎక్కువ బయటకు రానివ్వద్దు. సూర్యుడి నుంచి ఎక్కువ ప్రాబ్లమ్స్ అయితే ఏమైనా ఉంటే నిపుణులు ఉంటారు, వెంటనే బయట పెట్టి చెప్పేస్తారు. ఎండల్లో మీరు ఎక్కువ వెళ్ళదు, వర్షాల్లో వెళ్ళదని ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ అంతా కూడా చెప్పేస్తూ ఉంటుంది అనుకోండి. ఇప్పుడు సెల్లల్లో కూడా వచ్చేస్తున్నాయి. ఆ నుంచి ప్రాబ్లం కాదు, కానీ ఆ టైంలో కొంచెం బాగా హీట్ టైంలో నేను కూడా బండి డ్రైవ్ చేసుకొని రావడం బట్టి ఏమో అని అనుకుంటున్నాను. ఎలాంటి ఎలర్జీస్ లేవు, అంటే దురదని అవన్నీ ఇవన్నీ ఏం లేవు, మొత్తం బాగానే ఉన్నాను. ఎందుకు బ్లాక్ వచ్చిందో తెలియట్లేదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ పిల్లల్ని కొంచెం ఎండలో మరీ ఎక్కువ ఎండలో రానివ్వద్దు. కొంచెం వృద్ధులను కూడా ఎక్కడికి పంపించద్దు. మరి కొంచెం సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి ఎక్కువగానే ఉంటే నేను అంత తీవ్రమైన హీట్లో రాబట్టి అనుకుంటా, హీట్ గాలికి ఇక్కడే కదా బండి వేసుకెళ్ళడం. సరే, ఏదేమైనప్పటికీ కానీ కొంచెం చిన్నపిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. మీరు కూడా ఏమన్నా ప్రయాణాలు ఉంటే కొంచెం ఎర్లీగానే వెళ్ళి, ఒకవేళ లేట్ అయినప్పటికీ కొంచెం వాతావరణం చల్లబడేదాకా అక్కడే ఉండండి. వచ్చి ఒక వారం రోజులు పడిపోయే కన్నా పడకుండా అక్కడే కాస్త చల్లదనంలో ఎక్కడన్నా ఉండి, ఆ తర్వాత కొంచెం సూర్యుడు దిగిన తర్వాత కొంచెం మీరు బయలుదేరితే మంచిది. అంత టైంలో వచ్చి ప్రాబ్లం రిస్క్ తీసుకొని కన్నా రోజు వాక్యం చెప్పుకుంటాం, టైంలో ప్రేయర్ చేసుకుంటూ ఉంటాం, కానీ ఇలాంటి ఎమర్జెన్సీ అయినప్పుడు కొంచెం మాట్లాడుకుంటూ ఉండాలి, చెప్తూ ఉండాలి, మాట్లాడుకుంటూ ఉండాలి. ఎందుకంటే మీరు అనుకోవచ్చు పిల్లల విషయంలోనే ఆ విషయంలోనే ఇంకా ఏంటి ఇప్పుడిప్పుడే కొంచెం హీట్ తగులుతుంది, ఇంకా అంత సీజన్ రాలే కదా, మే రావాలి, ఇంకా బాగా జూన్లో తీవ్రతగా ఉండాలి. సీజన్ లాస్ట్లో ఏదైనా తీవ్రత ఎక్కువగా ఉంటుంది. సీజన్ లాస్ట్లో ఏదైనా చూడండి, మే నెలకి బాగా ఎక్కువ తీవ్రత ఉంటుంది మేలో. అప్పుడు కాస్త మబ్బులు పడితే వర్షాలు పడినా చాలా హీట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే కాలానికి అది లాస్ట్ కాలాలు కాబట్టి. జూన్లో కూడా అలానే ఎక్కువగానే ఉంటాయి. అలానే వర్షాకాలం అయిపోయింది నవంబర్ అనుకుంటా, నవంబర్లో కూడా చాలా ఎక్కువ వర్షం ఉంటుంది.
సీజన్‌కి లాస్ట్ ఏదైనా కూడా కొంచెం ఆ తీవ్రత ఎక్కువగా ఎండ కాచి, కాచి, కాచి అప్పుడు ఎక్కువగుంటది. వర్షాలు పడి, పడి, పడి లాస్ట్ సీజన్ కాబట్టి అప్పుడు ఎక్కువుంటాయి. ఏమో నేను గమనించుకున్నది ఇది. నేనేమి వాతావరణ శాఖలో పని చేసి రాలేదు. నాకు అలాంటివి కూడా తెలీదు. మీరెవరు దాన్ని నా మాటలు అంత పర్టిక్యులర్‌గా తీసుకోవచ్చు. నేను మంచే చెప్తున్నాను గానీ చెడు చెప్పట్లే కాబట్టి నేను అందులో పని చేసి రాకపోయినా నేను అనుభవించాను కాబట్టి ఇప్పుడు నేను ఎలా పడ్డాను కాబట్టి ప్రాబ్లమ్ పడడం అంటే ఏమీ అవ్వలేదు. ఏమీ అవ్వలేదు నాకు. అట్‌లీస్ట్ దురదలు రాలేదు. చిన్ని చిన్ని ఏమీ రాలే బానే ఉన్నాను. ఓన్లీ ఫర్ స్కిన్ మాత్రం డ్యామేజ్ అయ్యి బ్లాక్ అయిపోయిందంతే. పోనీ బాడీ అంతా కూడా కాదు. ఆ హ్యాండ్స్, నెక్ ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్, హ్యాండ్స్ ఇలా. కాబట్టి మీరు కొంచెం పిల్లల్ని జాగ్రత్తగా పెట్టుకోండి. మీరు కూడా ఎక్కువ బయటికెళ్ళొద్దు. వృద్ధులు మీ కుటుంబానికి సంబంధించిన పెద్దవారు ఎవరైనా ఉంటే కూడా బయటికి పంపించొద్దు. గుబుక్కున వాళ్ళ కళ్ళు తిరిగి పడిపోతే మీకే డేంజర్. అది. కాబట్టి ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ బట్టి ఇంకా మనం ప్రాబ్లమ్స్ ఏమి ఎక్కువ చేసుకోవద్దు గానీ, కొంచెం మంచిగా పాటించండి అంతే. ఎండ తీవ్రత నుంచి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదేమైనప్పటికీ కూడా ఇది కూడా చెప్పుకోవడం మంచిదని చెప్పి నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇంక తెల్లార్లేస్తే 24 అవర్స్ పాపం మగవారు బయటే ఉంటారు. ఆళ్ళెంత రిస్కో అన్నీ రిస్క్ వాళ్ళకి. అన్నీ రిస్కే. ఇంట్లో మనకి ఏసీలుంటాయి, ఫ్యాన్లుంటాయి, అన్నీ ఉంటాయి. జాబ్ చేసిన లేడీస్ అని ఇంక అంతే మరి. తప్పదు. ఒకప్పుడు ఇంట్లో ఎక్కువ ఉండేవారు. ఇప్పుడంతా కూడా ఎవరి మటుకు వాళ్ళే ఏదో ఎవరి జీవనోపాధి చూసుకోవడానికి వాళ్ళే వెళ్తూ ఉంటున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ టైంలో ఎవరికి బయటికి రారు. బయటకొచ్చే టయాల్స్ కూడా కాదు కదా అవన్నీ లంచ్ టైం. ఏదేమైనప్పటికీ కొంచెం జాగ్రత్తగా ఉండండి. మరి ముఖ్యంగా చిన్న పిల్లల్ని జాగ్రత్తగా పెట్టుకోండి. నా కొరకు కూడా ఎక్కువ ప్రార్థన చేస్తూ ఉండండి. ప్రార్థన చివరి దినాల్లో చివరి క్షణాల నా మాటలు కూడా ఎలా వస్తున్నాయో చూడండి. చివరి దినాలు, చివరి క్షణాలు. ప్రేయర్ లాస్ట్లో మరి చివరిగా నా కొరకు కూడా, నా సంఘం కొరకు కూడా, నా సేవ పరిచర్య కూడా ప్రార్థన చేయండి. మహాపరిశుద్ధుడైన నా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పాదధూళికే వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా. ఎన్నిక లేనటువంటి దాన్ని, ఎందుకు పంచినటువంటి దాన్ని, నేపాటి దాన్ని తండ్రి, మీకు అసాధ్యం అంటే ఏది కూడా లేదయ్యా. మీకు సమస్తమని సాధ్యమే నా ప్రియ పరలోకపు తండ్రి గారు. అద్భుత కార్యములు చేయవాడా, ఆశ్చర్య కార్యములు చేయవాడా, మీకు వెళ్ళలేని కృతజ్ఞత స్తుతి స్తోత్రములు. అల్పురాలనైనా నేను, అయోగ్యురాలనైనా నేను చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇదిగో నా ప్రియ పరలోకపు తండ్రి గారు, దయచేసి ప్రభా తండ్రి నైనా ప్రతి ఒక్కరు కూడా ఈ క్షణాన్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను దేవా. ఈరోజు నేను ఎంతమంది అయితే నైనా తిండి కట్టుకడ బట్ట ఉంటా గృహం లేకుండా ఉన్నారో తండ్రి, వాళ్ళందరికీ తిండి కట్టుకడ బట్ట ఉంటా గృహం దయచేయండి ప్రభా. 3 రకాల ప్రయాణికులు కాపాడండి ప్రభా తండ్రి. వాళ్ళ యొక్క జీవనోపాధికి పని చేస్తున్న వాళ్ళని కూడా నైనా మీరు కాచి కాపాడ, వాళ్ళకి మంచి ఆరోగ్య బలశక్తిని దయచేయమని అడుగుచున్నాను. ఇదిగో నైనా ఈ యొక్క తీవ్రమైన ఎండలించినైనా దయచేసి ప్రతి ఒక్కరిని కూడా పసిబిడ్డలు కానీ ప్రభా, నడివేసిలో ఉన్నగాళ్ళు వృద్ధులు కానీ కూడా కాచి కాపాడమని వేడుకుంటున్నాను తండ్రి. ప్రతి ఒక్క బిడ్డలను కూడా కాపాడండి ప్రభా. నైనా ఈ యొక్క విపరీతమైన సూర్యవేడి నుంచి ప్రతి ఒక్కరిని కూడా నైనా చివరి దినములకి ఇంకా నైనా ఎక్కువగా ఉంటూ ఉంటాయి కాబట్టి అందరినీ కూడా కాపాడమని అడుగుచున్నాను ప్రభా. దయచేసి నైనా ప్రభా తండ్రి నైనా చలనైన వాతావరణాన్ని కూడా ప్రసాదించమని అడుగుచున్నాను. ప్రియా పరలోకపు తండ్రి గారు మీకు వందనాలు. ఈరోజు ప్రభా తండ్రి ఎంతమంది ఏ సమస్యలు కలిగి ఉన్నారో మీకు తెలిసిన ప్రభా. భూమండలం అంతా కూడా ప్రభా తండ్రి ఏ భాష వరకైనా ప్రభా తండ్రి అనేకమైన సమస్యలు బట్టి ఉన్నారు ప్రభా తండ్రి. ఒకటి నాయన ఒంటి బాధ అయినా, ఒకటి ఇంటి బాధ అయినా ప్రభా తండ్రి, ఇంటికి ఫ్యామిలీకి సంబంధించి ఎన్నో ఉంటాయి నా తండ్రి. కాబట్టి ఎవరే బాధలతోటి, ఎవరే శోధనతోటి, ఎవరే దుఃఖంలో ఉన్నారో తండ్రి, ఎవరే చీకటి గృహాల్లో ఉన్నారో ప్రభా, ఎవరు ఇతర దేశాల్లో ఉండి రాలేని పరిస్థితుల్లో నలిగిపోతున్నారు ప్రభా తండ్రి, ట్రీట్మెంట్ చేయించుకోలేకుండా ఉన్నారు ప్రభా తండ్రి, బిడ్డలు చూడాలని ఓల్డేజంలో ఉన్నారు, తల్లిదండ్రుల ప్రేమ కోసం నా తండ్రి చిల్డ్రన్ హోమ్స్లో ఉన్నారు. ఇలాగ ఒకటి కాదు నాయన, అనేకమైన మనిషి అనేక రకమైన బాధలు కలుగుతున్నాడు ప్రభా. మనశ్శాంతి లేని జీవితాన్ని పొందుతున్నాడు ప్రభా. ఉదయకాలం నుంచి మరి చీకటి పడేదాకా ప్రవర్తన అనేకమైన ప్రవర్తనని శారీరకపు ఒత్తిళ్ళ చేత, మానసికపు ఒత్తిళ్ళ చేతనైనా మీ పనికే చాలా దూరంగా ఉంటున్నారు ప్రభా. వాళ్ళకి సమయం లేకనైనా మిమ్మల్ని స్తుతించకూడదు, మిమ్మల్ని ఆరాధించకూడదు, మీతో ఉండకూడదని కాదు కానీ నైనా వాళ్ళకున్న సమయం ఖాళీ లేక ప్రభా, ఖాళీ లేని టైము మీకు ఇవ్వలేకపోతున్నారు ప్రభా. దయచేసి బిడ్డల మీద మీ కృప నుంచి ఉన్న కొద్దిపాటి సమయం నాయన బిడ్డలు మీ వైపు మళ్ళించుకోవడం సహాయం దయచేసిన ప్రతి ఒక్కరి శరీరము కూడా
ఆరోగ్యమును, బలమును, శక్తిని, స్వస్థతను బిడ్డలకు అనుగ్రహించండి ప్రభా తండ్రి నైనా. ఎంత సంపాదించిన ప్రభా అది ఒంటికెట్టుకున్నా కూడా రాదు ప్రభా. కాబట్టి ఆ ఒంటికి ఏది కూడా రానివ్వద్దని వేడుకుంటున్నాను ప్రభా. స్త్రీలు కానీ, పురుషులు కానీ, వృద్ధులు కానీ, పసిపిల్లలు కానీ, ముఖ్యంగా చిన్న చిన్న బిడ్డలను కానీ కూడా కాపాడమని అడుగుచున్నాను తండ్రి. మీ కృపా కనికరాలు ఉంచమని అడుగుచున్నాను ప్రభా. ఇదిగో నాన్న అనేకమైన కోర్టు సమస్యలతోటి ఎంతోమందినైనా అల్లాడిపోతున్నారు ప్రభా తండ్రి. ఆ యొక్క టెన్షన్, మెంటల్ టెన్షన్ ఎక్కువైపోయి ప్రభా తండ్రి అనేకమైన జబ్బులకి గురైపోతున్నారు ప్రభా. ఇప్పుడే ఆ కోర్టు సమస్యలు ఏమైతే ఏ రూపాన్ని వాళ్ళకు ఉన్నాయో దేవా, యేసు నామములో విడుదల దాయచ్చమని అడుగుచున్నాను ప్రభా తండ్రి. హాస్పిటల్ ఎంతమంది అనారోగ్యంతో పడి ఉన్నారు, ఎవరే సమస్య కలిగి ఉన్నారు, ఎవరు ఎలాంటి ఆపరేషన్లు చేయించుకొని బాధపడుతున్నారు, ఆ యొక్క ప్రభా తండ్రి ఆ యొక్క బాధలన్నీ కూడా తీసి శారీరక బాధలు తీసివేసి దయచేసి వాళ్ళకి పరిపూర్ణమైన ఆరోగ్య బల శక్తిని దయచేసి ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడే పరిస్థితి ఏ వయసు వారికి ఏ వయసు నుంచి కూడా రానివ్వద్దని కోరుకుంటూ వాళ్ళ జీవితాన్ని చక్కగా నైనా కొనసాగించుకోవడానికి సహాయం చేయమని దేవా వేడుకుంటున్నాను తండ్రి. అలానే పసిబిడ్డలను కూడా కాపాడమని కోరుకుంటున్నాను. చక్కగా యువకులు చదువుకునేలా చేయండి ప్రభా. నా తండ్రి పిల్లలు తెలిసి తెలియకుండా యవ్వన కాలంలో నా తండ్రి చదువుల మీద కననునైనా ప్రభా తండ్రి మైండ్ సెట్ వాళ్ళకు మారకుండానట్లుగా చేయండి ప్రభా. దయచేసి యవనస్తుల ఆలోచనలు గుర్రముల కంటే అతి వేగములను సెలవిచ్చిన ప్రభా. యవనస్తుల కన్నా ప్రభా తండ్రి వయసు మీరిన వారు ఇంకను భయంకరమైన స్థితిలో ఉన్నారు ప్రభా. వీళ్ళను చూసి సగం యవనస్తులు నా తండ్రి పాడైపోతున్నారు ప్రభా. దయచేసి ప్రభా తండ్రి యవన కాలపు బిడ్డలు పాడైపోకూడనట్లుగా కూడా మాలా ప్రభా తండ్రి మంచి ప్రవర్తన కలిగి ఉండటం సహాయం దయచేతండి. కొంతమంది ప్రభా తండ్రి నైనా చేసే అనేకమైన పనులు బట్టి నైనా ఈ యవ్వన కాలంలో ప్రభా తండ్రి నాయన అలా ఆలోచన పాడైపోతున్నాయి. కాబట్టి నాయన మాలాంటి వాళ్ళని ప్రభా తండ్రి నాయన ఏ స్థితిలో ఉండాలో ప్రభా తండ్రి నాయన ఎవరి దగ్గర ఎలా ప్రవర్తించాలో ప్రభా తండ్రి కొంతమందికి నేర్పించమని కోరుకుంటున్నాం ప్రభా తండ్రి నాయన. మాలాంటి వాళ్ళని చూసి ప్రభా తండ్రి 10 మంది మంచి నేర్చుకునే వాళ్ళగా ఉండాలి కానీ, మాలాంటి వాళ్ళని చూసి 10 మంది నీతి నేర్చుకునే వాళ్ళ ఉండాలి కానీ ప్రభా. మాలాంటి వాళ్ళు చూసి 10 మందికి ప్రభా మంచి ఉపయోగకరంగా తండ్రి అది మంచి విషయం అయితే ఉండాలి కానీ నేను చెడు విషయం బిడ్డలు తీసుకోకూడనట్లుగా చేయండి ప్రభా. నేనైనా మీరైనా ఎవరైనా కూడా మంచిదైతే మంచి తీసుకొని చెడుదైతే చెడు తీసుకోవాలని ఆలోచన బిడ్డకి దయచేతండి. దైవికంగా అయితే దైవికంగా తీసుకొని భాగ్యం దయచేయమని వేడుకుంటున్నాను ప్రభా. కొంతమందిని చూసిన తండ్రి యవన కాలపు బిడ్డల ఆలోచనలునైనా మారిపోతున్నాయి ప్రభా తండ్రి. సమాజం భయంకరంగా ఉన్నది ప్రభా తండ్రి. తల్లిదండ్రులు ఇంట్లో ఎంత కాపాడుతున్నా కూడా బయట వాళ్ళ ఆలోచన విధంగా వేరుగా ఉంటుంది ప్రభా. అది బిడ్డల తప్పు కాదు కానీ ప్రభా తండ్రి వాళ్ళ యొక్క ఆలోచన తీరు ప్రభా, వాళ్ళ యొక్క వయసు తీరు తప్పు అయినది. కాబట్టి నా తండ్రి నాయన దయచేసి బిడ్డల చదువు మీద ఎక్కువ ఫోకస్ చేసేలా చేయండి ప్రభా. తల్లిదండ్రుల మీద ప్రభా శ్రద్ధ నిలిపేలా చేతండి. ప్రవర్తనైన గురువుల మీద ఎక్కువగానైనా ఆలోచన నిలపడానికి సహాయం చేయమని కోరుకుంటున్నాను తండ్రి. చక్కగా చదువుకొని తల్లిదండ్రులు ఆశించే రీతిలో బిడ్డలు ఎదగటానికి సహాయం దయచేయమని అడుగుచున్నాను ప్రభా తండ్రి. మంచి భవిష్యత్తులను బిడ్డలకు ఏర్పాటు చేయండి. ఎంతమందినైనా అన్ఎంప్లాయ్స్ ఉన్నారో ప్రభా తండ్రి, ఎంతమంది జాబ్ వాళ్ళు కావాలి ప్రభా తండ్రి, జాబ్లో చేరాలని చూస్తున్నారు, ఎంతమందికి జాబ్ కావాలని ఎదురు చూస్తున్నారు ప్రభా తండ్రి. గవర్నమెంట్ జాబ్ కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారో ప్రభా తండ్రి నాయన. అనేకమైన వేకెన్సీ కూడా లేకున్నట్లుగా వాళ్ళ జీవితం అంతా కూడా నాయన టైం వృధాగా అయిపోతుంది ప్రభా. దయచేసి వాళ్ళ యొక్క మానసిక ఒత్తిడి నుంచి బయటికి తీసుకురండి ప్రభా. అయ్యా తర్వాత జాబ్ వస్తుంది, ముందు ఏదో ఒకటి నెత్తుకుందామన్న ఆలోచన ధైర్యం బిడ్డలకు దయచేసి వాళ్ళ మానసిక పరిస్థితిని ప్రభాతాన్ని మెరుగు చేయమని అడుగుచున్న ఆ బాధ నుంచి బిడ్డని బయటికి తీసుకురండి ప్రభా. ఎలాగైనా బ్రతకచ్చు, అదైనా డబ్బు ఇదైనా ఇదైనా డబ్బు అయినా నాయన ఆ బిడ్డలకు ఆ ఒత్తిడి తీసి ఆ కుటుంబాన్ని పెంచుకొని మంచిగా బిడ్డలో ఆలోచించడానికి సహాయము దయచేయండి ప్రభుత్వనైనా. అలాంటి ఒక రకమైన శాడిజమైన మైండ్ సెట్ వాళ్ళకి లేకున్నట్లుగా తండ్రి మంచి మనసు వాళ్ళకి దయచేయండి తండ్రి నాయన. ప్రభుత్వాన్ని వచ్చినప్పటికి వస్తుంది, ఈలోగా మనం ఏదో ట్రై చేద్దాం అనుకోని ఇలా చేయండి తండ్రి. మరిగా బిడ్డలు కూడా త్వరగా మంచి ఉద్యోగాలను దయచేయని అని అడుగుచున్నాను ఏసయ్య. ప్రతి ఒక్కరికి కూడా భవిష్యత్తును కల్పించండి ప్రభుత్వండి. ఎవరే పని చూసుకుంటున్నారో వాళ్ళకి ప్రభుత్వండి నేను ఏ పరిస్థితి అయినా చదువున్నా లేకపోయినా ఏదో ఒక దాంట్లో వాళ్ళకి బిడ్డలకి పనిని దయచేయను, వాళ్ళ జీవితాన్ని వాళ్ళు కొనసాగించుకోవడానికి మంచి పనిని దయచేతండి. ఊరకనే ఏదో వస్తుంది, ఎక్కడి నుంచి ఏదో వస్తుంది, ఏదో చేస్తే ఏదో ఎక్కడి నుంచో డబ్బులు వస్తాయని ప్రభా పిచ్చి ప్రయత్నాలు వేద ప్రయత్నాలు చేయకున్నట్లుగా ఒళ్ళుంచి కష్టపడిన తండ్రి నాయన వాళ్ళకు వచ్చిన రూపాయి సంపాదించుకొని వాళ్ళు చక్కగానైనా సంతోషంగా బ్రతికేలా చేయండి ప్రభుత్వం. నేను ఎంత సంపాదించకన్నా అనుకునే కన్నానైనా ఎన్ని రోజులు అందంగా తిని బ్రతకమన్న ఆలోచన దయచేయండి ప్రభుత్వనైనా. ఎంత సంపాదించి ఆరోగ్యం పాడు చేసుకున్నా కన్నా తండ్రినైనా సంపాదించకుండా ప్రభా మానసికమైన ఒత్తిళ్ళతోటి వాళ్ళ జబ్బులకి గురి కాకూడనట్లుగా తండ్రి సహాయం దయచేయమని
ప్రతి ఒక్క యవనస్తుడిని, యవనస్తురాలిని కూడా మీ చేతికి అప్పజెప్పుకుంటున్నాము తండ్రి నాయన. పనిపాట్లకి వెళ్తున్న వాళ్ళ యొక్క ఎండ యొక్క తీవ్రత నుంచి కాపాడమని కోరుకుంటున్నాను ప్రభా తండ్రి. బిడ్డల కోసం తల్లిదండ్రులు వివాహాలు సిద్ధపరచాలనుకుంటున్నారు. మంచి బిడ్డలను వాళ్ళకి మీరు ఏర్పాటు చేయండి ప్రభా. ఏ ఇంట్లో ఏ స్త్రీ సెట్ అవుతాడో, ఏ ఇంట్లో ఏ పురుషుడు సెట్ అవుతాడో మీకు తెలుసు కాబట్టి నా తండ్రి, ఆ ఇంటికి తగ్గ తండ్రి కోడలనైనా అల్లుడినైనా ప్రభా తండ్రి ఇమ్మని వేడుకుంటున్నాను తండ్రి గారు. అదే రీతిగా ప్రభా తండ్రి గారు, ప్రభా తండ్రి సీయనైనా ఈ యొక్క డాక్టర్ బృందాన్ని కాపాడమని ప్రభా తండ్రి, ఈ యొక్క లాయర్కి సంబంధించిన ప్రభా జడ్జిలకు సంబంధించిన వాళ్ళు అంతే కాపాడమని అడుగుతున్నాను. మా మిలిటరీ బృందాన్ని కాపాడమని, పోలీస్ శాఖను కాపాడమని అడుగుతున్నాను. గవర్నమెంట్ ఎంప్లాయీస్ని ప్రతి ఒక్కరిని ఇస్తున్నామలో కాపాడమని అడుగుతున్నాను. వాళ్ళు లేకపోతే ప్రభా తండ్రి ఎంతో ఏ పనులు కూడా జరగవునైనా. కాబట్టి వాళ్ళ మీద మీ యొక్క ప్రభా తండ్రి సమస్తాన్ని ఉంచమని కోరుకుంటూ అడిగి వేడి కోరుకుంటున్నాను తండ్రి. మీ కృపా కనికరాలు, మీ దీవెనలు, మీ యొక్క ఆశీర్వాదాలు బిడ్డల మీదనైనా కురుమరించమని వేడుకుంటున్నాను. యేసయ్యా స్తోత్రాలు 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 తండ్రి. అన్ని రకాలుగా అందరినీ కూడా దీవించమని వేడుకుంటున్నాను. మీ ఉన్నతమైన నామములు అడిగి వేడు కోరుకుంటూ బ్రతిములాడుకుంటున్నాను తండ్రి. ఇదిగో తండ్రి దైవ సేవకులను కాపాడండి. వాళ్ళు చేస్తున్న సేవా పరిచర్యలను దీవించండి. ఎక్కడెక్కడో తండ్రి విపరీతంగా కష్టపడుతున్న దైవ సేవకులను దీవించండి. మందిరాల విశ్వాసాలు కూడా నాయన కరెక్ట్గా ఉండటానికి సహాయం దయచేయండి. ఆయన దైవ సేవకుడు ఏ యొక్క వాక్యాన్ని బోధిస్తున్నాడని పురాతన మా హృదయంలో విని మా యొక్క గుండెల్లో పెట్టుకుని అది 30 60 మేమునైనా ఫలించడానికి కానీ సహాయం చేయమని వేడుకుంటున్నాము తండ్రి. మీకు అసాధ్యం అంటూ ఏది కూడా లేదు బాబు. మీకు సమస్తమును సాధ్యమేనైనా. కార్యం చేయండి ప్రభా. కార్యాలు చేయడానికి సిద్ధ మనసు కలిగిన వాడు ప్రభా. నీవు కార్యం చేయగా తిప్పగలిగిన వాడు ఎవరూ కూడా లేరు బాబు. మీకు వందనాలు చెల్లించుకున్నాను. ప్రతి ఒక్క గృహాన్ని ఆశీర్వదించమని కోరుకుంటున్నాను తండ్రి. ఇదిగోనైనా అయ్యా తండ్రి పేదరికో రాకుండా నేను పెంచి పోషించేదనని సలుచు ప్రభా. రేపు దినము మనం ఎలా బ్రతకాలని ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారు ప్రభా. అంతేకాదు ఈ రోజు కూడా ప్రభుత్వం మన పరిస్థితి ఏంటని ఆలోచించుకునే కుటుంబాలు ఇంకా వేల కుటుంబాలు లక్షల్లో ఉన్నాయి తండ్రి నాయన. లక్షలు ఉన్న పైకి ఏదో ప్రతి ఒక్కరు నటించి బ్రతుకుతున్నారు ప్రభా. సమాజంలో ప్రభా తండ్రి ఏదో బ్రతకాలి కదని నటించి బ్రతుకుతున్నారు. కానీ కుటుంబంలో అనేకమైన ప్రభా సమస్యలు ఉన్నాయి. అది అప్పుల బాధ కావచ్చు, ఆరోగ్యం బాధ కావచ్చు, ఏదో ఒకటినైనా సంబంధించి ఉన్నాయి. కానీ ప్రభుత్వనైనా ఇవన్నీ ప్రభుత్వాన్ని బయట పెట్టుకోలేక తండ్రి వాళ్ళు ఏదోనైనా జీవనాన్ని కొనసాగిస్తున్నారు. కానీ మనసు తృప్తిగా ఎవరు కూడా జీవించట్లేదు ప్రభా. కొన్ని జీవితాలు నా తండ్రి ఎంతమంది ఆ స్థితిలో ఉన్నారు. ఇప్పుడే విడుదల దయచేయండి. ఆ కుటుంబంలో సమృద్ధిని దయచేయండి. శారీపతి స్త్రీని నాయన తన యొక్క జీవితకాలము పోషించినట్టుగా, తన నుంచి ఊరు పోషింపబడినట్టుగా నా తండ్రి దైవజనుడి చేత ఆశీర్వదింపబడినట్టుగా ఎంతమంది దైవ సేవకుల చేత ఆశీర్వదింపబడి దైవ మందిరాలకి వెళ్ళి వచ్చారో ప్రభా. దీవించి ఆ దీవెనలు వాళ్ళకు దాయచమడుచున్నాను. నీ దైవ మందిరమును గురించి ఆసక్తి నన్ను భక్షించుచున్నది అన్నట్టుగా నైనా, దుప్పి నీటి వాగుల కొరకు ఎదురు చూసినట్టుగా నా ప్రాణం నీ కొరకు ఎదురు చూస్తున్నది అన్నట్టుగా నైనా, మందిరం మీద ఆసక్తి, మీ మీద ఆసక్తి కలిగినైనా మేము ఉండడానికి గాను, జీవించడానికి గాను నాయన తప్పనిసరిగా దేవా సహాయం చేయమని అడుగుచున్నాను. మీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు బాబు. మీ సమస్తమైన సాధ్యం అద్భుతమైన కార్యములు చేయవాడా మీకు వందనాలు బాబు. ఆశ్చర్యమైన కార్యములు చేయవాడా మీకు స్తుతి స్తోత్రము చెల్లించుకుంటున్నాను. అలానే ప్రభా తండ్రి నన్ను కూడా మీ పాదదులకు అప్పచెప్పుకుంటున్నాను తండ్రి. నా విషయాల్లో కూడా మీ కృపా కనికరాల నుంచి నాకు కూడా మంచి ఆరోగ్య బలశక్తిని ఇచ్చేయమని కోరుకుంటున్నాను. నా కొరకు ప్రార్థన చేస్తున్న వారందరినీ దీవించండి బాబు. అందరిని ఆశీర్వదించి సహాయం చేయమని అడుగుచున్నాను. నాకు ఇచ్చిన చిన్నపాటి మందిరాన్ని, చిన్నపాటి సేవని కూడా నాయన ఆశీర్వదించి అభివృద్ధిపరచమని కోరుకుంటున్నాను. ప్రభా తండ్రి నా విషయంలో మీ కృపా కనికరాల నుంచి ఇంకా నాకు మంచి ఆరోగ్య బలశక్తినిచ్చి మీ కృపలో నన్ను వాడుకోమని వేడుకుంటున్నాను. నా కొరకు ప్రార్థన చేస్తున్న వాళ్ళందరినీ దీవించమని అడుగుచున్నాను ప్రభా. అయ్యా ప్రభా తండ్రి ఇతర దేశాల్లో నలిగిపోతున్న కూడా బిడ్డలకు విడుదల దయచండి. వాళ్ళ దేశాలు వచ్చి చక్కగా నా తండ్రి సంతోషంగా బిడ్డలు జీవించడానికి కానీ మీ కృపా కనికరములు ప్రతి ఒక్కరి మీద అనుగ్రహింపజేసి సహాయం చేయమని తండ్రి మీ ఉన్నతమైన నామని వేడుకున్నాం. మీకు సాధ్యం అంటే ఏది కూడా లేదు బాబు. మీ సమస్తమైన సాధ్యం తప్పనిసరిగా మీరు అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు, మేలును కూడా చేయమని కోరుకుంటూ సమస్తమునందని మీ పాదధూలకు అప్పచెప్పుకుంటూ త్వరగా రానుని మీ కుమారుడు మా ప్రభువైన యేసయ్య నామమున అడుగుచున్నాను ప్రభు. ఒక్కవేళ నా తండ్రి ఇంకా ఎవరి కోసమనైనా మర్చిపోతే, కావాలని చేయకుండా స్వార్థబుద్ధితో ఉంటేనైనా మరెన్నడూ నేను ఆ తప్పు పాపం చేయకుండానట్లుగా అందరినీ కూడా తండ్రి సమపాళ్ళు గుర్తు చేసుకొని భాగ్యం దాయచ్చమని వేడుకుంటూ సమస్తం మీ యొక్క పాదాలకు అప్పచెప్పుకుంటూ అల్పురాలనైనా నా ప్రార్థన, అయోగ్యులైన నా ప్రార్థన కూడా వినమని కోరుకుంటూ త్వరగా రానని మీ కుమారుడు మా ప్రభువైన యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందును నెరవేరినట్లు భూమి అందును నెరవేరును గాక. మనదిన ఆహారం నేడు మాకు దయచేయము తండ్రి.
మా పౌనస్తుల అపరాధములను మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను మీరును క్షమించండి తండ్రి. మమ్మల్ని శోధన నుంచి కాకిడిని తప్పించము నాయన. రాజ్యము శక్తి మహిమ నిరంతరం మీరే ఉన్నారు తండ్రి. ఆమేన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. గుడ్ నైట్.